ఎప్పుడైనా కోపం వచ్చిందా? నేను వద్దు ఈ క్యారెక్టర్ చేయను అని ఎప్పుడైనా అస్సలు లేదు. అనిపించిందా? లేదు. 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 చాలా ఇష్టపడి చేస్తున్నాను నేను ఈ క్యారెక్టర్ ఓకే. అంటే. అంటే సరదా కూడా అంటే ఏమైనా ఒక పెద్ద పెద్ద డైలాగులు ఉన్నప్పుడు ఆ! సో ఈ డైలాగ్ మీరు ఎట్లా చెప్పాలన్నప్పుడు అబ్బా! ఇంత పెద్ద డైలాగ్ ఎట్లా అట్లా యాక్చువల్లీ అని అనిపిస్తుంది. దానికి మా టీమ్స్‌కి నా టీమ్‌కి చాలా థాంక్స్ చెప్పాలి. ఈవెన్ ఐయామ్ నాట్ తెలుగు. సో, హ్మ్. కన్నడ లాంగ్వేజ్ కాబట్టి నాకు తెలుగు అంత టక్కని రాదు. హ్మ్. స్టార్టింగ్‌లో అంతా చాలా కష్టమయ్యేది. హ్మ్. సో, వాళ్ళు అంత పేషెన్స్ నుంచి చెప్పిచ్చేవాళ్ళు. హ్మ్. సో, వాళ్ళ నుంచి ఇప్పుడు నేను ఈజీగా తెలుగు మాట్లాడుతున్నాను. ఓకే. కన్నడలో నచ్చిన ఒక ಡೈಲಾಗ್ చెప్పండి. ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದು ಡೈಲಾಗ್ ಹೇಳಿ. ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದು ಡೈಲಾಗ್ ನೀವು ಸಡನ್ ಆಗಿ ಹೇಳಿದ್ರೆ ನಾನು ಹೇಗೆ ಹೇಳಲಿ? ಸೊ, ಓಕೆ ನಾನು ಲಾಸ್ಟಲ್ಲಿ ಹೇಳೋದಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ ఓకే. నెనపాಗುತ್ತೆ. అంటే చాలా మంది క్యూట్‌గా మీరు చెప్తున్న డైలాగులు వినాలని చూస్తున్నారు. ఏదైనా ఒక సినిమా డైలాగ్ అట్లా ఏదన్నా? ఆ! ఇప్పుడు మీరు టక్కని అడిగారు కదా! నాకు గుర్తు రావట్లేదు. నేను చెప్తాను ఎండింగ్‌లో ఓకే. ఖచ్చితంగా. ఓకే. అంటే ఇంకా అంటే సినిమాలు చేద్దాం అని ఏముందా? లేకపోతే ఇట్లా సీరియల్‌లోనే ఉండాలని ఉంది. కానీ మంచి ఆఫర్స్ ఏదైనా వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. క్యారెక్టర్ మంచిగా ఉండాలి. ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలి. ఈ క్యారెక్టర్ హ్మ్. లాగా ఇంకా మంచిది వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే. అది పాజిటివ్ కానీ, నెగెటివ్ కానీ నేను ఓకే. యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. అంటే మీరు స్టోరీ సెలక్షన్ ఒక ఏమన్నా క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏం చూసి సెలెక్ట్ చేసుకుంటారు మీరు? ఆహ్, ఆ స్టోరీలో ఉండే ఒక థీమ్ హ్మ్. ఓకే. ఆడియన్స్‌కి ఇది రీచ్ అవుతుందా? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? సో, ఎలా యాక్సెప్ట్ చేస్తారు? దాని నుంచి నాకి పాజిటివ్ కానీ, నెగెటివ్ కానీ ఎలా నాకు ఎఫెక్ట్ అవుతది? హ్మ్. ఓకే. ఖచ్చితంగా. అంటే అంటే అది అందరిని అడిగేది సినిమా అంటే అందరికి ఇష్టం ఈ ఫీల్డ్ అంటే. బట్ మీకు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? ఏదో ఒకటి ఏదో ఒక సిట్యుయేషన్ అనిపిస్తుంటది కదా! నేను ఇలా సినిమాల్లోకి వెళ్ళాలి, హ్మ్. మోడల్ అవ్వాలి అనిపిస్తుంటది. అట్లా మీకొచ్చిన ఆ ఇన్సిడెంట్ అంటే ఏంటది? నేను చిన్నప్పటి నుంచి నాకు మైండ్ మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి సుదీప్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. వాళ్ళ మూవీస్ చూస్తూనే నేను పెరిగింది. హ్మ్. అదయ్యాక రియాలిటీ షోస్ వచ్చేది హ్మ్. కన్నడలో. సో, అదంతా చూసి నాకే ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. నేను పార్టిసిపేట్ చేస్తే బావుంటుంది కదా! అని చెప్పేసి. సో, అలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో, ఆడిషన్స్ ఇచ్చాను. అలా సెలెక్ట్ అయ్యి ఈరోజు తెలుగు. ఓకే. రెండిట్లకి సిమిలారిటీ ఏమనిపిస్తుంది మీకు? అంటే ఎక్కడైనా యాక్టింగ్ అదే. సో, అక్కడ కూడా అదే, ఇక్కడ అదే. సో, అక్కడ మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు అక్కడ ఓన్ కాబట్టి, ఇక్కడ కూడా ఓన్ చేసుకుంటున్నారు. హ్మ్. రెండిట్లి గురించి సిమిలారిటీస్ ఏంటి? సిమిలారిటీస్ అంటే లాంగ్వేజ్ సిమిలారిటీ. అక్కడ అంతే. కన్నడ, ఇక్కడ తెలుగు. అంతే. ఎక్కడైనా వర్క్ అదే. అంతే. ఓకే. ఒక డైలాగ్ ఏమన్నా ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದು ಡೈಲಾಗ್ ಹೇಳ್ತೀರಾ? ಕನ್ನಡದಲ್ಲ? ಓಕೆ. ಇದು ನನ್ನ ಕನ್ನಡ ಆಡಿಯನ್ಸ್‌ಗೆ ಅಂಡ್ ತೆಲುಗು ಆಡಿಯನ್ಸ್‌ಗೆ ನಾವು ನಿಮ್ಮೋರು, ನೀವು ನಮ್ಮೋರು. కరెక్ట్‌గా సూట్ ఆಗುತ್ತಾ ఇది? సూపర్. 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 అంటే నేను మీ వాళ్ళే, మీరు నా వాళ్ళు అని చెప్తున్నారు. అంతే. అంతే కదా! ఓకే. అంటే మీ డ్రీమ్ రోల్ ఏం? నాకు డ్రీమ్ రోల్ అంటే యాక్చువల్లీ అంటే ఒక ఇప్పటికి ఛాలెంజింగ్‌గా నీకు అది హ్మ్. చేయాలి ఎప్పటికైనా. నాకు సుదీప్ సార్‌తో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ వాళ్ళతో అని కాదు. ఒక స్ట్రాంగ్ ఎలా రావాలి అంటే నేను ఆ క్యారెక్టర్ నాకే ఉంది అని అనిపియాలి నాకు. సో, ఓకే. అలాంటి క్యారెక్టర్ అంటే వస్తే ఏ రోల్ అయినా చేస్తారు. సిస్టర్ రోల్ అయినా చేస్తారా? ఆ స్ట్రాంగ్‌నెస్ ఉండాలి ఆ క్యారెక్టర్‌లో. సిస్టర్ రోల్ అంటే గూడా ఆహ్, హౌ టు టెల్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఓకే. సో, ఆ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా టక్కన ఆడియన్స్‌కి రీచ్ అవుతుంది అంటే ఖచ్చితంగా నేను చేస్తాను. ఓకే. అంటే మీకెట్లా అంటే ఇష్టం ఏంటని అంటే చాలామంది అనుకుంటుంటారు కదా! సో, అవును. ఎట్లా ఉంటే ఇష్టం మీకు? అర్థం కాలేదు. మీకు హ్మ్. నార్మల్‌గా సో, ఇలా ఉంటే మీకిష్టం అని ఉంటుంది కదా! మీకు డ్రీమ్ బాయ్ కాబోయే మీ గురించి ఓహ్! డ్రీమ్ బాయ్ గురించి అడుగుతున్నారా? అది అంటే చాలా మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నారు కాబట్టి చాలా మందికి మీరు నచ్చుతారు. సో, మీకు అట్లా ఉంటే నచ్చుతారని మీకేముంది మీకు? చాలా పాజిటివ్‌గా ఉండాలి. అండ్ నా ఒక కెరియర్‌కి చాలా సపోర్ట్ చేయాలి. ఓకే. ఆహ్, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తేను నేనున్నాను అని చెప్పాలి. ఓకే. సో, సూపర్. బియర్డ్ ఉండాలి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు చిన్న క్వెషన్ ఏంటంటే, అంటే మీకు ఇది ఇబ్బంది కాదనుకుంటా. హ్మ్. మీకు సీరియల్ ఆఫర్, సినిమా ఆఫర్ రెండొచ్చితే ఏది సెలెక్ట్ చేసుకుంటారు మీరు? ఆఫ్‌కోర్స్ మూవీ. మూవీ. అంటే ఇంకోటి ఎందుకంటే ఇప్పుడు సీరియల్స్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. సో, హ్మ్. సినిమా ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. హ్మ్. సో, సినిమా నెక్స్ట్ స్టెప్ అది. నేను స్టార్ట్ చేస్తాను. అది రెండిట్లో ఓకే. ఏదో ఆప్షన్ వచ్చినా ఐ విల్ గో ఫర్ ఓకే. దట్ మూవీ. ఓకే. ఓకే. ఓకే అండి. వన్స్ అగైన్ నైస్ టు టాక్ విత్ యూ. యాహ్! ఓకే. యాహ్! ఇది మన 'శిఖర అశ్విని' గారితో స్పెషల్ చిట్ చాట్. యాహ్! దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్. బాయ్.